హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇలాగా స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఎప్పుడు ఇలాగే టిఫిన్ అయితే చేస్తాం కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ట్రై చేద్దామని నేను ఇలాగ స్ప్రౌట్స్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. వీటిని మనం దోశ పెసరట్టు ఎలా వేసుకుంటే అలాగా 1 ఇంచు అల్లం, 2 పచ్చిమిర్చి, 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇంకా మనం హెల్తీగా చేసుకోవడానికి నేనైతే కొంచెం దీంట్లో 1 గుప్పుడు మునగాకు వేస్తున్నాను. చాలా మంచిది. మనం స్ప్రౌట్స్ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా, ఒకే కప్పు తీసుకున్నాం. అందుకు ఈ ఆకు కూడా 1 కప్పు అంత తీసుకున్నాను. కొంచెం తక్కువే ఉంటుంది. చూసారా ఎంత గ్రీన్గా వచ్చిందా కలరు. తగినంత సాల్ట్ తీసుకుని కలుపుకొని సైడ్ పెట్టుకుందాం. పెసరట్లోకి చట్నీ సింపుల్గా పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొంచెం అల్లం ముక్క వేసుకున్నాను. అంతేనండి, సింపుల్గా. మనం కొబ్బరి వేయట్లేదు, నేను పుట్నాల దాల్ కూడా వేయట్లేదు. సింపుల్గా చేసుకుంటున్నాను. ఈ చట్నీ అయితే అందరికీ తెలిసిందే కదా, అందుకని డీటెయిల్గా చూపించలేదు. ఇందులో నేను తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇందులో చింతపండు వేయట్లేదు, నిమ్మకాయ రసం వేస్తాను. ఇది వచ్చేసి ఉప్మా అండి, పెసరట్టు ఉప్మా. పెసరట్టు అంటే ఉప్మా ఉండాలి కదా మరి, అందుకని నేను లైట్గా ఉప్మా కూడా చేస్తున్నాను. మనకి ఎంతమందికి కావాలన్నది మీ మీద ఉంటుంది. ఇది నేనైతే 1 హాఫ్ కప్ తీసుకున్నాను. 2 మనుషులకి సరిపడగా చేస్తున్నాను అనమాట. చూడండి, ఉప్మా తాలింపు అనమాట ఇది. ముందుగా ఆవాలు వేసుకున్నాను, తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు వేసుకోవాలంటే పల్లీలు వేసుకోవచ్చు, లేకపోతే జీడిపప్పు వేసుకోవాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇందులో అల్లం కూడా వేసుకోవాలన్నమాట. అల్లం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. రవ్వ అయితే ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. వాటర్ తీసుకున్నాను. 1 కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. మాకు కొంచెం పలుచగా కావాలన్నమాట, అందుకనేసి. ఇదైతే 3 కప్పులు వేసుకుంటే సరిపోద్ది. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అనమాట. దీనికి కూడా తగినంత సాల్ట్ వేసుకుంటాం. ఉప్మా అయితే అందరికీ తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అందుకని ఉప్మా కూడా రెసిపీ చేస్తున్నాను. నేను తవ అయితే పెట్టేసుకున్నాను. తవ వేడైంది. పెసరట్టు వేసేసుకున్నాం. తవ బాగా వేడైపోయింది అనమాట, అందుకే ఇలా వచ్చేస్తుంది అంటుకుని. దోశ తవ అయితే పెట్టేసుకున్నాను. ఇది వేడయ్యాక దోశ అయిపోయింది. దోశ వేసుకుందాం. చిన్న చిన్న పెసరట్లు వేసుకుందాం, పెద్దవి కాకుండా. దీనిపైన ఆనియన్, కొత్తిమీర, జీలకర్ర కలుపుకొని పెట్టుకున్నాను. ఈ 3 పైనుంచి వేసుకుందాం. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుందాం, నూనె కాదు. గ్యాస్ ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోవాలి బాగాని. ఉల్లిపాయలు వేసుకున్నా కొంచెం ఇలా నొక్కి ఊడకుండా ఉంటాయి అన్నమాట. ఇదండి మన పెసరట్టు అంటే స్ప్రౌట్స్తో పెసరట్టు అనమాట. ఉప్మా, పల్లీల చట్నీ. మీరు కావాలంటే అల్లం చట్నీ చేసుకోవచ్చు. మాకు ఇష్టం ఉండదు, అందుకని నేను చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.
హెల్దీ బ్రేక్ఫాస్ట్.